హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. వాటి రివ్యూ ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ బ్లౌజెస్ అయితే అన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా చూసేద్దాము. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అనమాట. పింక్ కలర్ వచ్చేసి బోట్ నెక్లో ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెనింగ్ ఉండదు, బటన్స్ ఉండవు. మనం డైరెక్ట్గా టీషర్ట్ వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవచ్చు. బట్ చాలా స్ట్రెచబుల్ ఉంది, చాలా అంటే చాలా స్ట్రెచబుల్ ఉంది. దీంట్లో ఒక 10 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా 26 to 40 సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే. అండ్ దీని డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను క్లోజప్లో పెట్టి చూపిస్తాను మీకు. కంప్లీట్గా జరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది. చాలా బాగుంది. ఇది జస్ట్ 270 రూపీస్కి వచ్చింది నాకు. ఇది వచ్చిన ప్రైస్కి అండ్ ఇది ఉన్న క్వాలిటీకి మాత్రం నేను షాక్ అయిపోయాను. ఈ బ్లౌజ్లో మెయిన్గా చెప్పాలంటే దీని స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా స్టిచ్ చేశారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ ఓపెన్ చేసేద్దాము. ఈ బ్లౌజ్ అయితే నేను నాకు ఒక లైట్ కలర్ లావెండర్ శారీ ఉందన్నమాట. సో దానికోసం తీసుకున్నాను. లైట్ కలర్కి డార్క్ కలర్ పేరప్ చేద్దామని చెప్పి. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. స్టిచ్చింగ్ మాత్రం అసలు పర్ఫెక్ట్గా వచ్చింది. దీని నెక్ వచ్చేసి వీ నెక్లో వచ్చింది. అండ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్లో వచ్చింది. అండ్ కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. కంప్లీట్గా జరీ వేవింగ్తో వచ్చింది. అండ్ దీనికి మంచి కాటన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కప్స్ కూడా ప్రొవైడ్ చేశాడు ఫ్రంట్కి. అండ్ ఫుల్ హ్యాండ్స్ కదా, ఫుల్ హ్యాండ్స్లో హాఫ్ వరకు సేమ్ బ్లౌజ్ ప్యాటర్నే ఉంది. అండ్ కిందికి మాత్రం జరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది. నేను ఇది కూడా మీకు క్లోజప్లో పెట్టి చూపిస్తాను. ఇది ఫ్రంట్ వీ నెక్ వచ్చింది కదా, బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ డీప్ నెక్ వచ్చింది అనమాట. నేను బ్యాక్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అని చెప్పి. అండ్ చక్కగా డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. వేసుకుంటే అయితే లుక్ మాత్రం అద్దిరిపోయిందండి. చాలా మంచిగా డీప్ నెక్ వచ్చింది. చూస్తున్నారు కదా, అలా డోరీస్ వచ్చాయి. బ్యాక్కి మనకి బటన్స్ ఇచ్చారనమాట. అవి ఇక్కడ కొంచెం స్టిచ్ చేసినట్టుగానే ఉంది. అదేంటంటే మనం తీసేసుకొని వేసుకోవాలి. నేను వేసుకొని చూశాను, చాలా బాగుంది. నేను దీంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ సైజెస్ వచ్చేసి మనకి 30 సైజ్ నుండి 44 సైజెస్ వరకు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా 36 to 42 ఫ్రీ సైజ్ బ్లౌజ్, అంటే ఏ సైజెస్ వాళ్ళకైనా వచ్చేలాగా స్టిచెస్ వస్తాయి కదా, అలా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. కంప్లీట్గా బొటిక్ స్టిచ్చింగ్ అనమాట. మొత్తం బ్లౌజ్ అంతా పైపింగ్తో ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ లోపల కూడా మనకి దారాలు అనేవి రాకుండా అది కూడా లాక్ చేసేసారు. ఎక్కడిదక్కడ మనకి ఎక్కడ కూడా థ్రెడ్స్ లాగా బయటికి వస్తున్నట్టు కనిపించదు. బ్లౌజ్ అయితే నా సైడ్ నుండి 100% హైలీ రికమెండెడ్ బ్లౌజ్. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఇది వచ్చేసి నేను టీల్ బ్లూ కలర్లో తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఫ్రంట్ అయితే అలా వీ నెక్ వచ్చింది. అండ్ కిందికి కూడా డిఫరెంట్గా స్టిచ్ చేశారు. చాలా కంఫర్ట్గా ఉంది. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ పార్టీ వేర్ లుక్లో ఉందండి. పార్టీ వేర్ బ్లౌజ్ ఇది. సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చింది. కంప్లీట్గా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఈవెన్ పిక్చర్లో కంటే బయట చాలా బాగుంది. మీకు వీడియోలో కనిపిస్తున్న దానికంటే కూడా బయట చాలా బాగుంది. దీన్ని స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బోస్ వరకు రావు, ఇంకొంచెం తక్కువే ఉంటుంది లెంత్. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా వచ్చింది అనమాట. పాట్ నెక్ వచ్చింది. అండ్ పైన మనకి డోరీస్ ఇవ్వకుండా అక్కడ కూడా బటన్స్, చక్కగా బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ కిందికి కూడా బటన్స్ వచ్చాయి. అండ్ మంచిగా అక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. చాలా బాగుంది. మెయిన్గా దీంట్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. లోపల మంచి కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యాడెడ్ బ్లౌజ్ ఇది. ప్యాడ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి నార్మల్గా రెడీమేడ్ డ్రెస్సెస్లో వచ్చేవి ఏంటంటే అంత క్వాలిటీవి యూజ్ చేయరు కదా, బట్ దీంట్లో యూజ్ చేసిన ప్యాడ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ చాలా క్వాలిటీగా ఉన్నాయి అనమాట. నేను ఇది మీకు డీటెయిలింగ్ అనేది క్లోజప్లో పెట్టి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది ఎక్కడ కూడా మనకి థ్రెడ్స్ వచ్చేలాగా ఫినిషింగ్ అనేది వదిలేలేదు. నార్మల్ ఫినిషింగ్తో అస్సలు వదిలేలేదు. కంప్లీట్గా లాక్ చేసేసారు. చాలా బాగా సెట్ అయింది. నేను వేసుకొని చూశాను, చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. ఇది క్లోజప్ లుక్ అనమాట. సీక్వెన్స్ అండ్ మధ్యలో జరీ వర్క్ వచ్చింది, ఇంకా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇలా కంప్లీట్గా ఇలా ఉంది.
మెయిన్గా ఇది 300 రూపీస్కే వస్తుందండి. 300 రూపీస్లో అసలు స్టిచ్చింగ్ కాదు కదా, ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి బయట షాప్స్లో దొరకదు. సో అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే. అండ్ చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు వేరే కలర్ నచ్చినా, అంటే మీకు వేరే కలర్ సెట్ అవుతుంది అనిపించినా కూడా ట్రై చేయండి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బ్లాక్ అనేది మనం అన్నిటిపైకి యూజ్ చేసుకోవచ్చు. అందరికీ బ్లాక్ బ్లౌజ్ అనేది చాలా అవసరం ఉంటుంది. అంటే ఏ శారీ పైకన్నా కూడా మనం బ్లాక్ని పేరప్ చేసేయచ్చు కదా. అండ్ ఈ బ్లౌజ్ ప్రైస్ తెలిస్తే మాత్రం మీరు నిజంగా షాక్ అవుతారు. అంత తక్కువ ప్రైస్కి వచ్చేసింది నాకు. ఫస్ట్ ప్రైస్ డీటెయిల్స్ కంటే ముందు దీని డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వీనెక్ వచ్చింది అండ్ ఫ్రంట్ అలా ప్రిన్సెస్ కట్లో వచ్చింది. అండ్ కంప్లీట్గా ఇది థ్రెడ్ వర్క్తోనే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇది అకోబా మోడల్ వచ్చింది అనమాట. పఫ్ స్లీవ్స్ వచ్చి కిందికి అలా మళ్ళీ మనకి బార్డర్ లాగా ఇచ్చేసాడు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కాటనే, లోపల లైనింగ్ కూడా ప్యూర్ కాటనే యూజ్ చేశారు. కలర్ ఆప్షన్స్ వచ్చేసి నేను తీసుకున్న సెల్లర్ దగ్గర ఓన్లీ 3 కలర్సే అవైలబుల్గా ఉన్నాయి. వేరే సెల్లర్స్ దగ్గర ఇంకో 3-4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది క్వాలిటీ. సేమ్ ఇలానే వస్తుందో లేదో తెలియదు కాబట్టి నేను వాటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎవరైనా స్పెసిఫిక్గా కావాలంటే మాత్రం ఇస్తాను. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ చూసేద్దాము. బ్యాక్ నెక్ ఏంటంటే డీప్ రౌండ్ నెక్ వచ్చిందనమాట. అండ్ డోరీస్ కూడా ఇచ్చాడు. కిందికల్లా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి చాలా బాగుంది. చాలా కంఫర్ట్గా ఉంది. మెయిన్గా స్టిచ్చింగ్ క్వాలిటీ నాకు చాలా నచ్చిందండి. ఈ అన్ని బ్లౌజెస్లో నేను ఇంత మరీ చెప్తున్నానంటే స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. దీనికి కూడా ప్యాడ్స్ వచ్చాయి. అండ్ దీని లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ చెప్పాను కదా, చాలా బాగుంది. మీరే చెప్పండి 180 రూపీస్కి ఈ బ్లౌజ్ రావడం అంటే మాటలా చెప్పండి. దీని యాక్చువల్ ప్రైస్ 208 రూపీస్ ఉంది. బట్ నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. అరౌండ్ నాకు 183 రూపీసో 184 రూపీసో పడింది. దీని డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అని చెప్పాను కదా. సో ఈ ప్రైస్కి ఈ బ్లౌజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను క్వాలిటీ చాలా వర్స్ట్గా ఉంటుందేమో బట్ ట్రై చేశాను. బట్ దీనికి 10 out of 10 ఇచ్చేస్తున్నాను. ఈ బ్లౌజ్ మీ వార్డ్రోబ్లో ఉంటే అయితే మీరు ఎన్ని శారీస్ అయినా దీనిపైన వేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను లావెండర్ కలర్ తీసుకున్నాను. బట్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే వేరే కలర్ కూడా తీసేసుకోవచ్చు. నాకు ఇది ఏంటంటే వేరే అన్ని శారీస్ పైకి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అలా మనకి స్క్వేర్ అండ్ వీ నెక్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ అలా రౌండ్ నెక్ వచ్చింది. దీనికి అలా మంచి డోరీస్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. బ్యాక్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ వచ్చింది కదా, చాలా బాగుంది. నేను క్లోజప్లో చూపిస్తాను మీకు. క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గలేదండి. అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ యూజ్ చేశారు లోపల. ఇది అనమాట డీటెయిలింగ్. ఇది వచ్చేసి హ్యాండ్, ఇది ఫ్రంట్ సైడ్ మొత్తం అలా ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడండి. డీటెయిలింగ్ మీకు క్లోజప్లో కనిపిస్తుంది కదా. ఎక్కడైనా మీకు ఈ ప్రైస్లో ఈ బ్లౌజ్ వస్తుందా అని మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, అస్సలు మిస్ చేసుకోరు. ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ కంప్లీట్గా నాకైతే ఎల్బో వరకు రాలేదు, కొంచెం తక్కువే వచ్చింది. బట్ అయినా లుక్ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. దీనికి కూడా ప్యాడ్స్ వచ్చాయి. మెయిన్గా ఇదేంటంటే దీనిపైన యూజ్ చేసిన వర్క్ అనేది మల్టీ కలర్ ఉండడం వల్ల మనం చాలా శారీస్కి పేరప్ చేసేసుకోవచ్చు. దీన్ని చాలా శారీస్కి పేరప్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ ప్రైస్కి కూడా మనకి బయట రాదు. ఇది మాత్రం డామ్ షూర్గా చెప్తున్నాను నేను. నచ్చితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్లో తీసుకున్నాను. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ లోపల కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇది కూడా అంతే, మనం చాలా ప్లెయిన్ శారీస్ పైకి పేరప్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు ముందే, ఇది అన్ని బ్లౌజెస్ మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీని డీటెయిలింగ్ చూసేద్దాము. దీని స్లీవ్స్కి ఏంటంటే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లుక్ వైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బ్లౌజ్, చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా దీనికి స్లీవ్స్కి కూడా కిందికలా పైపింగ్ ఫినిషింగ్ ఇచ్చారు. మొత్తం ఎంటైర్ బ్లౌజ్ అంతా మనకి పైపింగ్ వచ్చేసింది. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ సైడ్ వీనెక్ వచ్చింది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ డీటెయిలింగ్ చూడండి. మనకి ఇది గోటాపట్టి లేస్ ఉంటుంది కదా, ఆ లేస్తో డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారనమాట. అలా బ్యాక్ నెక్ వచ్చేసి అలా డీప్ నెక్ వచ్చింది. డీప్ నెక్ వచ్చేసి వాటికి కూడా డోరీస్ ఇచ్చారు.
కిందికి బటన్స్ వచ్చాయి. అండ్ అక్కడ కింద కూడా మనకు మంచిగా టాజిల్స్ ఇచ్చారనమాట. అరౌండ్ 8 టాజిల్స్ ఉన్నాయి. నేను కౌంట్ చేసి చూసాను ఎన్ని ఇచ్చారని చెప్పి. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది అది కూడా. దీంట్లో కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది అండ్ చాలా కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. లైట్ కలర్స్లో ఉంది అండ్ డార్క్ కలర్స్లో కూడా ఉంది. నేను లింక్స్ మాత్రం నేను తీసుకున్న సెల్లర్ దగ్గరవే ప్రొవైడ్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర కొన్ని కలర్స్ ఉన్నా కూడా దాని క్వాలిటీ నాకు తెలియదు కాబట్టి నేను అవి ప్రొవైడ్ చేయట్లేదు. నేను సేమ్ సెల్లర్ దగ్గర, నేను తీసుకున్న సెల్లర్ దగ్గర ఉన్న లింక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం మీషోలో బ్లౌజెస్ ఆర్డర్ చేయడం. సో నేను ఇవన్నీ చూసిన తర్వాత అసలు నేను ఇంత స్టిచ్చింగ్కి పెడుతున్నాను అనిపించింది. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ నేను యూట్యూబ్లోనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, అంటే తను ఇన్ఫ్లుయెన్సర్ కమ్ బొటిక్ రన్నర్ అనమాట. తను ఇలా ఒక బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకొని స్టైల్ చేసి చూపించింది. నాకు అప్పుడు చాలా నచ్చింది. నేను అడిగితే అరౌండ్ ఆమె నాకు చెప్పిన ప్రైస్ 1200 to 1500 రేంజ్లో చెప్పింది స్టిచ్చింగ్కి. సేమ్ బ్లౌజ్ బ్లాక్ కలర్లో, ఫ్యాబ్రిక్ కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్కే. సో నేను మీషోలో చూసి అస్సలు వెయిట్ చేయకుండా ఆర్డర్ చేసేసాను దీన్ని. నేను పీచ్ కలర్లో తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్ని సైజెస్లో కూడా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ వీ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అలా డీప్ నెక్ వచ్చి డోరీస్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ ఏం లేదు, కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది అండ్ లోపల మనకి కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్ లాక్ చేసి అండ్ మొత్తం పైపింగ్తో ఫినిషింగ్ ఇచ్చేశారు. నేను ఫ్రంట్ సైడ్ మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రంట్ సైడ్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి ప్లీట్స్ లాగా పెట్టి ఐరన్ చేసి స్టిచ్ చేస్తారు. సో దానివల్ల మంచి లుక్ వస్తుంది, చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ మనకి స్లీవ్స్ వచ్చేసి అలా బుట్ట చేతులు పఫ్ హ్యాండ్స్ వచ్చేసాయి. అక్కడ కూడా వాటిని కూడా ఐరన్ చేసి స్టిచ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ బ్లౌజ్ అనమాట. ఇదంతా మనకి సీక్వెన్స్ జరీ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది. అలా నెక్ వచ్చేసింది. ఇది ఫ్రంట్ ఓపెనింగ్ అండ్ ప్యాడెడ్ బ్లౌజ్ కూడా. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. నేను మాత్రం పర్పుల్ కలర్లో తీసుకున్నాను అండ్ దీనిపైన వచ్చిన వర్క్ అనేది మెరూన్ కలర్ లాగా ఉంది. సీక్వెన్స్ వచ్చింది అండ్ మెరూన్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ గోల్డ్ జరీ వచ్చింది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్. ఇంకా స్లీవ్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చిన వర్క్ అనేది స్లీవ్స్కి ఇచ్చేసారు. ఇది బ్యాక్ సైడ్ డీప్ నెక్ వచ్చింది అండ్ డోరీస్ కూడా వచ్చాయి. అలా ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది. చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. నేను క్లోజప్లో పెట్టి చూపిస్తాను మీకు అంతా. అలా డోరీస్ వచ్చాయన్నమాట. చాలా క్యూట్గా అనిపించాయి డోరీస్ కూడా. అండ్ లోపల కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది వర్క్ అనమాట. చూస్తున్నారు కదా, థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్. అది బ్యాక్ సైడ్. ఇది స్లీవ్స్కి అండ్ బ్యాక్ సైడ్ సేమ్ ప్యాటర్న్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి అలా మనకి చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చింది అనమాట వర్క్ అంతా. థ్రెడ్ వర్క్ వచ్చేసి మధ్యలో సీక్వెన్స్ వచ్చింది. నేను అది కూడా మీకు క్లోజప్లో చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. ఇది వచ్చేసి నెక్ లైన్ కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్తోనే వచ్చింది. ఈ బ్లౌజ్లో మెయిన్ హైలైట్ పార్ట్ ఏంటంటే దీని ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత షైన్ అవుతుందో, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఇది వచ్చేసి నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని నెక్ కూడా వీ నెక్ లాగానే వచ్చింది. బట్ దీనికి ఏంటంటే నెక్ లైన్కి చిన్న లేస్ అటాచ్ చేశారనమాట. సీక్వెన్స్ అండ్ జరీ వర్క్తో ఉన్న లేస్ అటాచ్ చేశారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. బ్యాక్ కూడా దీనికి వీ నెక్కే వచ్చింది అండ్ బ్యాక్ కిందకి ఓపెనింగ్ ఉంటుంది. దీని స్లీవ్స్ కూడా మనకి ఎల్బో వరకు అయితే రావు, కొంచెం తక్కువగానే ఉంది స్లీవ్ లెంత్ అనేది. అంటే నా హ్యాండ్కి అయితే అలా ఉంది. మీకు ఎక్కడి వరకు వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోండి. స్లీవ్స్కి కూడా మనకి నెక్ లైన్కి యూజ్ చేసిన లేసే స్లీవ్స్కి కూడా యూజ్ చేశారు. ఇదైతే ప్రింట్ కాదు, ఇది కూడా మనకి మొత్తం జరీ వేవింగే వచ్చింది. లేస్ చూడండి, లేస్ కూడా క్లోజప్లో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ పక్కన అన్ని డిస్ప్లే చేస్తాను, మీకు చూసేయండి. నాకైతే ఈ బ్లౌజ్కి ఎలాంటి వంక పెట్టడానికి లేదు. మెయిన్గా స్టిచ్చింగ్ అండి. ఈ ప్రతి బ్లౌజెస్లో స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది టాప్ నాచ్ ఉంది. ఇంకా లాస్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఈ బ్లౌజ్ యాక్చువల్గా నాకేం అర్థం కాలేదు. నేను వేరే ఇన్ఫ్లుయెన్సర్ వేసుకొని స్టైల్ చేస్తే సరే ట్రై చేద్దాము అని తీసుకున్నాను. తనకైతే బాగుంది, బట్ నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు వేసుకుంటే. టు బీ హానెస్ట్ చెప్తున్నాను, నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఇదేంటంటే మొత్తం ఎలాస్టిక్తో వస్తుందన్నమాట. బ్లౌజ్ అంతా స్ట్రెచబుల్ ఉంటుంది. పైన ఏంటంటే అలా నెట్ వచ్చేసింది, కిందికి అలా మనకి మళ్ళీ ఎలాస్టిక్ వచ్చింది. కంప్లీట్ స్ట్రెచబుల్. నాకు కంఫర్ట్గా అనిపించలేదు, బట్ తను స్టైల్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంది. సో సరే ట్రై
అండ్ మెయిన్‌గా దీని కాస్ట్ అండి. ఇది జస్ట్ మీషోలోనే 1 ఆర్ 2 రూపీస్ ఉంది. నాకు ఆన్‌లైన్ పేమెంట్ చేయడం వల్ల 90 రూపీస్‌కి అలా వచ్చినట్టుంది. తనకొచ్చిన లుక్ చూసిన తర్వాత 90 రూపీస్‌లో ఇలాంటి లుక్కా అని చెప్పి నేను ట్రై చేద్దాం అనుకున్నాను. సో, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నేను వాటి లింక్స్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో కొంచెం యూస్‌ఫుల్ అనిపించినా కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి యూస్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, stay tuned. Thank you.